హలో గాయ్స్, ఇప్పుడైతే మేము పార్క్ లో ఉన్నాం. వెల్కమ్ బ్లాగ్ అని చెప్పరా. ఏమని వెల్కమ్. అరే నిన్నటి వీడియో ఉంది, అది కంటిన్యూ చేద్దాం. అట్లా ఇప్పుడైతే మేము ప్రశాంత్ పార్క్ లో ఉన్నాం. ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు. నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకెంత మొండితనం ఉండాలి. ఒక గేమ్ లో ఓడిపోతే నేను ఓడిపోయినాను 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 ఓడిపోయినాను. పబ్జీ వాలా హై, పబ్జీ వాలా హై. ఇప్పుడు మా ఫాదర్ నే తీసుకోండి ఎన్నిసార్లు కానీ బాగా టైర్ అయిపోయాను కదా, ఎన్నిసార్లు కానీ బాగా టైర్ అయిపోయాను కదా. ఎలా పెంచుంటారు అంకుల్ మనల్ని. సక్సెస్ చేయాలనుకుంటారు. పెళ్లి కావాలి. పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి మీకెందుకు? పెళ్లి గురించి మీకెందుకు? బయట ఒంటరిగా నిద్ర కూడా పట్టలేదు. పేరెంట్స్ చూసుకుంటారు కదా, పేరెంట్స్ చూసుకుంటారు కదా. అర్థం చేసుకోరే. చదువుకోండి ఫస్ట్. చదువుకోండి ఫస్ట్. ఇక్కడికి వస్తేనైతే మొత్తం ఏడ చూసిన జంటలు, కపుల్స్, లవర్స్ వాళ్ళే ఉన్నారు. ఒకటే కపుల్స్ అన్న ఒకటే, లవర్స్ అన్న ఒకటే. మూడింటిని 3 పదాలు చెయ్యకు. కానీ మాకైతే చిరాకు దుబ్బుతుంది ఇక్కడికి వస్తే. మేమేమో సింగిల్గా వచ్చినాం, ఇద్దరం బాయ్స్. ఇక్కడ చూస్తే మొత్తం వాళ్ళే. ఇక్కడ మొగలు వచ్చి ఏం చేసుకుంటారు నాకు తెలియదు, కానీ ఆడోళ్ళు మొగలు వస్తే సంథింగ్. చూడండి ఏరియాలో రైట్ ఒకరు, ఇంకా కెమెరా చెట్ల మధ్యలో ఇద్దరు పోయారు. వాళ్ళ దగ్గర పోదామని నేను అంటున్నా. కిరంగాడేమో వద్దు అంటుండు. పోయి గెలితే ఆ మజా వేరుంటదిరా మామ. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. ఇంకా చెట్లలో పోయారు. గాడి పోయి చూద్దాం నడవాలి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొడదా? వద్దు కానీ జస్ట్ అడుగుదాం. అయ్యో చేయి వేసుకొని కూర్చోరు. చిచ్చి చూడొద్దు ఈ ఘోరాలు. వీళ్ళని చూపెట్టద్దు ఈ ఘోరాలు. మొత్తం పార్క్ మొత్తం కవర్ చేద్దాం. ఇక్కడ ఇద్దరు జంటలు వస్తారు. ఏమవుతుంది వీళ్ళేంది చెట్ల మధ్యలో పోతారు ఇద్దరు. ఇంకేంది మనం ఆ రూట్కి పోదాం ఇప్పుడు. కాదు వస్తూనే ఉంటారులే, కానీ ఇప్పుడు కనబడుతూనే ఉంటారు. అసలు స్పాట్కి వచ్చినాం. ఇది మెయిన్ స్పాట్ అయింది. ఇది మెయిన్ స్పాట్. మొత్తం చెట్లు ఇట్లు చూసి పార్క్. ఏ పార్కు? ఓయోనా? ఓయో 2.0. ఇది జంగల్ ఓయో అంటారు దీన్ని. ఈ పార్క్ దాదాపు నేను చిన్న పుట్టినప్పటికెళ్ళి ఉంది. పుట్టినప్పటికెళ్ళి ఉందా? ఉంది. అప్పటికెళ్ళి ఈ పార్క్ నడుస్తుందంటే వీళ్ళ వల్లనే. ఎవరి వల్ల? ఈ లవర్స్ వల్లనే. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం రా భయ్? ఊర్లో వాళ్ళ దగ్గర పోయి గెలుద్దామంటే వీడేమో వద్దు అంటుండు. మరి ఏం చేద్దాం మరి? వెళ్దాం. చలో ఆడిపోయి చూద్దాం ఏమవుతుందో. ఎక్కడ చూసినా వీళ్ళే పార్క్ మొత్తం. వాళ్ళకి ఫోకస్ చేస్తున్నారా? అమ్మాయి టే చూస్తుంది పాపం నవ్వుకుంటూ. ఇక్కడ చూసినా వాళ్ళే. ఇక్కడొకరు రాజుగాడు ఫస్ట్ ఉన్నాడు. చూడ్నికి వెళ్తూనే ఉన్నాడు. అలా ఈ గిసోన్ టైంలో గెలిస్తే మజా వేరుంటుంది. ఏడో చూసినా వాళ్ళే. రాయి కొడదామా? రాయి వేద్దాం ఒకటి. ఏమిద్దాం? రాయి రా. ఇగో మా వానికి ఎట్లా పడ్డది రా పిల్ల. ఇట్లాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది మనకి మనం ఉన్నాం డిగ్రీ ఫస్ట్ ఇయర్స్. ఎందుకున్నాం తెలియదు. ఒక్క పిల్ల వీళ్ళకి ఎట్లా పడుతుందో నాకు అర్థమవుతలేదు. ఏం చేస్తాం చూసినా. ఇది ఇంకా మధ్యాహ్నం టైం కాబట్టి ఇంకా తక్కువ. ఇది బెంచ్లు, టేబుల్స్ దొరకవు, ఖాళీ ఉండవు. అరే చిన్నప్పటికెళ్ళి తిరుగుతుండే కాబట్టి తెలుసు మొత్తం. ఇగో ఇక్కడ ముంగడు చూడండి, మరి చాలా ఇది ఘోరంగా ఉన్నారు. వాళ్ళని చూసి వీడికి వచ్చి మరి ఘోరంగా. మళ్ళీ మనం వీడికి వచ్చి ఇదిగో ఏడ చూసినా ఇది ఒక ఇల్లు అనుకుంటారు. ఏందో అర్థమైతే వీళ్ళకి. అరే ఏంది ఎందుకు వస్తాం రా పార్క్కి? ప్రశాంతంగా ఉంటుంది.
ఏం చేస్తాం, మొత్తం ఇట్లా అయిపోయింది ఇది. ఏం లేవు ఇక దగ్గరలో అయితే ఏం లేదు, ఏడో వేసిన ఇదే. ఏం చేయను కాడైతే కూర్చోవాలి ఇప్పుడు, ఆడ కూర్చున్నాం. ఓకే ఇప్పుడైతే అంకుల్ అయితే ఇప్పుడు మనకి దంగల్ డిప్స్ కొట్టి చూపిస్తుండు. बोल 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 पूरा पूरा అది లాస్ట్లో చేసుకోవాలి. అది ఇప్పుడు ప్రెషర్ చూసి మళ్ళీ ఇది తీసుకొని మళ్ళీ ఇట్లా గాలి తీసుకొని ఇదొకటి వాళ్ళు తీసుకుంటా వదులుకుంటా చేస్తున్నారు. చేస్తున్నా అదొకటి. ఏముంది చూసినా కనబడుతుంది. ఎన్ని రోజులు పోయినవరా? వారం పోయే నువ్వు ఇది చూపిస్తున్నావు అంటే నువ్వు డైలీ పోతే ఆగవు కదరా. అరే నువ్వు చూపెట్టినా నేను చూపెట్టినారా భయ్, నా అదే అర్థమవుతుంది. వేద్దాం మరి ఆ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఇంట్లో ఏ బిజినెస్ ఇలా కూడా చెప్పు. ఇంట్లో ఒక 10-15 బెడ్లు పెడదాం. ఎందుకంటే ఇదే బెస్ట్ ఐడియా రా. ఇంట్లో అయితే డబ్బులు సంపాదించాలంటే ఇదే బెస్ట్, మంచి రూట్ రా ఇది. మనకి మాట్లాడదాం అయితే పోయాకాడ పెడతావు కదా. 5 బెడ్లు గంటకు 200 తీసుకున్న సెట్, నెలకు 1,00,000 రూపాయలు ఏడిగు. నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? నెలకి 1,00,000 ఏడిగు. నెలకి 1,00,000 గంటకు కూడా వస్తాడు. సిగ్గుండాలి ఇట్లాంటి ఐడియాలు చెప్పనీకి. మాకు చూడంగా నా కుక్క అయితే మొత్తుకుంటుంది. గొర్రెలు అవి రాజుగాడు అక్కడ పోయి టాయిలెట్ పోదాం అనుకున్నాడు, అన్ని చూసి అయితే అది వదిలేసరికి దెబ్బకి వచ్చి కూర్చున్నాడు. మరి చూడండి, రాజుగాడు అయితే డిప్స్ కొడదామని చూసిండు. అంకుల్ చెప్పివ్వండి ఇప్పుడే. కరెక్ట్ పొజిషన్ కొంచెం దూరం పెట్టా, రైట్ కాలు దగ్గర పెట్టుకో. నరాలు బయటికి వస్తున్నాయిరా, అంతే అంతే. అరే రే రే అంతే అంతే. ఏం కొడుతున్నానేమో నాకేం అర్థమైతలే. కరెక్ట్ వస్తుందారా ఇది? కరెక్ట్ వస్తుంది కొట్టు. వా ఎన్ని కొట్టినవరా? ఇట్లా ఇట్లా బై చెప్పి చూపిరా. ఇట్లా టీ షర్ట్ పైకి చూపి చూపి చూపి. ఇట్లా అట్లా కాదు, ఇట్లా బట్ ఇష్టగాడు అంటాడు చూడు. రైట్. ఇంత కండలు వచ్చినంత మాత్రం ఈ కూలగొట్టలేదు నేను. పోదామా ఇక? అయితే ఒక్కొక్క 5 డిప్స్ అయితే కొట్టినాం, దంగల్ డిప్స్. మనకి అయితే చెమటలు గారిపోతున్నాయి. కొట్టిన 5 కొట్టినాక అనిపిస్తుంది రేపటికి వెళ్ళి దంగలు పోదామని. ఇంకేమైతే చూడాలి. పోతావా దంగల్కి? అనుకుంటాం కానీ పొద్దున్న లేవాలంటే అనుకున్నది. ఏమో ఇప్పటికీ చాలా ట్రై చేస్తున్నా జల్దీ లేవాలి అని. అంకుల్ అయితే కదా బాగా చేపించిండు. అంకుల్ది ఒక 50 ఉంటుంది ఏజ్, ఆయన నీ ఏజ్లో కూడా కొడుతుండు. మన ఎంతరా 18 గిట్ట రాలే. ఇంకా మీసాలు గడ్డలు గిట్ట చక్కగా రాలే. మన నీకు రాలే 18, నువ్వు 4 మనకి 5 కొట్టి అమ్మ
ఎవరంటే చచ్చిపోతుండు అని అనుకుంటున్నావు. వస్తుంది, చల్లగా గాలి వస్తుంది. ఎంత గాలి ఎంత ఎండ వచ్చినా కానీ చెప్పు. గాలితో పాటు దుమ్ము వస్తుంది. మీకు చూపిస్తా ఇట్లున్నారు ఇక్కడ ఒకటి తింటా. ఆడ గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమైనా కానీ మనం చేసే పని చేస్తూనే ఉండాలి అంటాడు. మంచిగా ఉంది. ఒక ఆమెకు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చిండు, ఇంకో ఆమెతోనేమో తాగుతుండు. ఇంకా అంతే. ఆమెకు రాజు కూడా నచ్చింది ప్లేస్. ఇంకా రేపు వెళ్ళిండో ఇడికి వస్తాడు ఆడిగిట. కలిపే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మొత్తం సెక్సీ ఉన్నాడు రాజు అయితే. బంజేబీ అన్ని చూపిస్తావారా? అరే ఇప్పుడైతే పార్క్ అయితే బయటికి వచ్చేసినాం. బస్ స్టాండ్లో కూర్చున్నాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే రాజువాడ వెళ్ళాలి. బిజీ పర్సన్. బిజీ కాల్స్ వస్తున్నాయి అనుకొకటి. రోడ్ మీద అవుతున్నాం. ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? లాగా అంటాడు. జుట్టేంటి కొండపల్లి తోకలాగా? చిన్నప్పుడు పెయిన్ కొరికేసింది సార్, అప్పటి నుంచి పెరగలేదు. స్టార్టింగ్ కదా ఒకటైతే చేస్తున్నాం మొత్తానికి. కానీ ఇక్కడ కూర్చుంటేనైతే ఒక్కొక్కడైతే చంట్లు చేస్తారు మా ముంగట్కి వచ్చి బైక్ వేసుకొని. మేమున్నాం బస్సు పట్టుకొని బస్సులో పోతున్నాం. మనం అంత కాలేదులే, మనం అంత రిచ్ కాదు. లాస్ట్ బస్సులే మన. అంతే ఇక వాడైతే ఇక వెళ్తాడు. ఇక బ్లాగ్ అయితే ఏం చేసుకుందాం. రైట్ మళ్ళా ఎవరు ఇంటికి వెళ్తాయి. ఇక పోయి ఏం చేస్తాం ఇంటికి పోయి ఇక ఏదో ఒకటి. ఇక రైట్ మళ్ళా గాయస్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. రైట్ మళ్ళా గాయస్ వీడికి వచ్చినాం గాయస్. ఎంజాయ్ ఇంకా రైట్ మళ్ళా.